ఇక 317 జీవోను ఎత్తివేయాలంటూ స్టేట్స్ పాస్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. హైదర్గూడలో నిర్వహించిన సమావేశంలో 317 జీవో కారణంగా భార్యాభర్తలు వేరువేరు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామని ఉపాధ్యాయులు చెప్పారు. భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశాలను జారీ చేసినప్పటికీ అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు మాట్లాడలేదు సార్. మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే మా కుటుంబానికి మేమే వ్యతిరేకంగా మాట్లాడుకుంటామా సార్? మన ఇంట్లో సమస్య వస్తుంది. సమస్య వచ్చినప్పుడు మన సమస్యను బయటలోకి చెప్పుకుంటే సాల్వ్ చేస్తారా? మనది మనం పరిష్కరించుకుంటే ఇదైతుందా? అదే సిద్ధాంతంతో మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మేము ఈ దిశ లోపల మన రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు 13 జిల్లాల స్పౌజులను వాళ్ళను కోరినటువంటి జిల్లాలకు కేటాయించి వీళ్ళు మానసికంగా వేదన అనుభవిస్తున్నారు. భార్య ఒక జిల్లా, భర్త ఒక జిల్లా ఉంటారు. పిల్లలను సరిగా చూసుకోలేకపోతుండ్రు, తల్లిదండ్రులకు సరి అయిన సేవ చేయలేకపోతున్నారు. ఇవన్నీ చేసినా కూడా ఎక్కువ దూరం ప్రయాణం చేసి అలిసిపోయి అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా చక్కగా మానసికంగా సంతోషంగా వాళ్ళ పాఠాలు చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఈ దిశలో ఆలోచించి మా యొక్క బాధలను తీర్చి మా మనసులో మీరు మేము జీవించినంత కాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటువంటి స్థితిలో